ఒక అందమైన పల్లెటూరు. దాని పేరు హిమగిరి. పచ్చని పొలాలతో, చిన్నపిల్లల ఆటలతో, ఇంటి ముందు ముగ్గులతో, పెద్దవాళ్ల ముచ్చట్లతో చాలా ఆనందంగా ఉండేది. ఆ ఊర్లో పాపయ్య అనే పెద్ద పిసినారుండేవాడు. అతను ఎంత పిసినారంటే బయటకు వెళితే తన నీడ అరిగిపోతుందేమో అని ఎండలో నడవడానికి కూడా భయపడేవాడు. అలాంటి పాపయ్యకు ఒకరోజు సడన్గా పరమాన్నం తినాలని కోరిక పుట్టింది. ఆహా, పరమాన్నం తలచుకుంటేనే నోరూరుతోంది. కానీ పాలు బెల్లం కొనాలంటే బోలెడు పైసలైపోతాయే. ఈ ఐడియా, పక్కింటి వాళ్ళని అడిగితే పోలా. అనుకున్నదే తడవుగా గిన్నె పట్టుకుని వీధిలోకి వెళ్ళాడు. అమ్మాయి, మా ఇంట్లో చిన్న పూజుందమ్మా, కాస్త బియ్యం బెల్లం అప్పుగా ఇస్తారా? రేపు తీర్చేస్తానులేండి. అలా అందరి దగ్గర సామాగ్రి పోగు చేశాడు. కాని పరమాన్నం వండటానికి కట్టెలు లేవు. కట్టెలు కొనాలంటే మళ్ళీ ఖర్చే కదా. అందుకే ఈ పాత మంచం కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా. ఎలాగోలా పరమాన్నం తయారయింది. గిన్నెలో వేడివేడి పరమాన్నం చూసి పాపయ్యకు ఆగలేనంత ఆకలివేసింది. కాని అక్కడే అసలు భయం మొదలై. ఇక్కడ కూర్చుని తింటే ఎవరైనా వస్తారేమో, అడిగితే పెట్టాల్సొస్తుంది. ఎవరికీ కనపడకుండా అటక మీద ఎక్కి కూర్చుంటా. ఉక్కపోస్తున్నా సరే ఎవరికీ పెట్టకూడదనే మొండి పట్టుదలతో అటకెక్కి కూర్చున్నాడు పాపయ్య. పరమాన్నం మీద మీడడను చూసి ఇక లాభం లేదు, లాగించేయాల్సిందే. అబ్బో, అమ్మా, నోరు కాలిపోయిందే. ఓ. కాసేపు ఆగాగా మళ్ళీ మిగిలిన పరమాణం తిండామని అట్టక ఎక్కబోయాడు. అమ్మో నాయనో, అయ్యయ్యో, నా నోరు కాలిపోయిందిరా. అరే పాపయ్యా, తొందరెందుకురా నీకు? ఆ వేడికి తట్టుకోలేక పాపయ్య అటక మీద నుండి కింద పడ్డాడు. ఆ అరుపులకు పక్కింటి వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగిన వింత చూసి అందరూ పడిపడి నవ్వుకున్నారు. తన పిసినారితనం వల్ల జరిగిన నష్టం చూసి మారతాడనుకుంటే పాపయ్య మరో కొత్త ఎత్తుగడవేశాడు. మరుసటి రోజు ఉదయం పాపయ్యకు నోరు కాలిపోయి గొబ్బెమ్మలా తయారైంది. ఏమీ తినలేడు, కనీసం నీళ్లు తాగాలన్నా మండుతోంది. కాని ఆ బాధ కంటే ఎక్కువగా పగిలిపోయిన గిన్నె, కాలిపోయిన మంచంకాళ్ళు, పక్కింటి వాళ్లకి ఇవ్వాల్సిన అప్పులే పాపయ్య మదిలోనే మంచం మీద పడుకొని ముసుగు తన్నేసి గొంతు మార్చి మూల. అబ్బబ్బబ్బబ్బా, నోరు మండుతోంది. కాని ఆ పక్కింటి రామమ్మ, సుబ్బయ్య వదిలేలా లేరు. బియ్యం బెల్లం అప్పడుగుతారు. ఎలాగైనా తప్పించుకోవాలి. అవును, నేను జబ్బు పడ్డానని, నా దగ్గర ఏమీ లేదని నమ్మించాలి. అమ్మా, రామమ్మా, లోపలికి రాకమ్మా, నాకేదో వింత రోగం వచ్చింది. పరమాన్నం తిన్నప్పటి నుండి ఒళ్లంతా వేడెక్కిపోతోంది. నా దగ్గరికి వస్తే మీకు కూడా అంటుకుంటుంది. తన్నేసి గొంతు మార్చి మూలగడం మొదలుపెట్టాడు. అలా పాపయ్య అప్పెగ్గొట్టడానికి రోగం వంకపెట్టాడు. కాని పాపయ్యా, బావున్నావా? నిన్న దెబ్బలేం తగల్లేదు కదా? పూజైపోతేమా గిన్నె బియ్యం ఇచ్చేస్తావా? అలా పాపయ్య అప్పు ఎగ్గొట్టడానికి రోగం వంక పెట్టాడు. కాని పక్కింటి సీతమ్మ అంతకంటే తెలివైనది. పాపయ్య వేషం ఆమెకి అప్పుడే అర్థమైపోయింది. అయ్యో పాపయ్యా, అలాగా? అయితే నీ దగ్గర ఉన్న డబ్బులు, ఆస్తి కాగితాలు అన్నీ తగలబెట్టేయాలి. ఎందుకంటే ఆ రోగం డబ్బుల ద్వారానే వ్యాపిస్తుందట. నేను ఇప్పుడే నిప్పు పట్టుకొస్తా. వద్దు వద్దు, నిప్పు వద్దు. బాబోయ్, నా డబ్బులు తగలబెట్టడమేంటి? రోగం పోయింది, ఇప్పుడే పోయింది. ఇదిగో మీ బియ్యం బెల్లం. చూశారా, పిసినారివాడు ఎన్ని వేషాలు వేసినా ప్రకృతి ఏదో ఒక రూపంలో వాణ్ణి దారికి తెస్తుంది. అందుకే ఉన్నంతలో తృప్తిగా జీవించడం, 10 మందితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, పిసినారి పాపయ్య తన పిసినారితనం వల్ల ఎలా నవ్వుల పాలయ్యాడో. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. పాపయ్య చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పాతకాలపు నీతి కథలు, తెనాలి రామకృష్ణ కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు.